చంద్రబాబు నాయుడు పాలన 4 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, అయిపోయింది. ఆడ కేసీఆర్ ఈయన తిట్టుకుంటున్నారు, చేస్తున్నారు అన్నారు కదా, తిట్టుకుంటున్నారు, ఏదో ఆడేటప్పుడు ఈడేటప్పుడు అని అనుకున్నారు. అదే కనుక ఆ చులకనే భావమే, లేకపోతే వాడు ఈయన అనేవాడు కాదు, కేసీఆర్ గారు ఈయన అనేవాడు కాదు. ఇక్కడ ఏం జరిగేది కాదు. ఈయన అక్కడ పోటీ చేసి ఓడిపోవటం చేయడం, ఏదో 4 సీట్లు రావడం బట్టి వాడేదో గెలుగుతున్నాడు, చేస్తున్నాడు, అంత అయిపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు పరిపాలించాడే కానీ పిల్లలకి చేసింది ఏమీ లేదు. మాకు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, చదువులు అయిపోయినాయి, ఏదో వస్తాయి చేస్తాయి, కనీసం ఏదైనా కంపెనీలు అన్నా ఉంటే కంపెనీలో చూస్తే అది కూడా లేకపోయింది, ఏదీ లేదు. ఇంట్లో ఉన్నారు, ఏదో వాళ్ళని ఎటు కనీసం ఇంకా పై చదువులు చదివించుకోవాలన్నా లేదు, ఏదైనా కంపెనీ చూసుకుని దాంట్లో జాయిన్ చేసుకోవాలన్నా మాకు లేదు, ఏదీ లేకుండా పోతుంది. ఇప్పుడు భరిస్తున్నాడంటే మనం ఎన్నుకున్నాక భరించక తప్పదు. ఆయన ఏం చేసినా సరే, ఆయన ఎలా పరిపాలించినా ఏం చేసినా 5-6 సంవత్సరాలు తర్వాత ప్రజలు ఎన్నుకునే దాన్ని బట్టి దాని ఇది బట్టి దాని ఆధారపడి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. అది ఇటు వీళ్ళు వస్తారో వాళ్ళు వస్తారో ఎవరు వస్తారో తెలీదు. ఎన్నుకొని అంతా అయిపోయిన తర్వాత మనం భరించాలి. ఇక మన నాయకుడు అయ్యి బట్టి మన సీఎం అయ్యాడు కాబట్టి ఏం చేసినా మనం భరించాలి. వేస్తానన్నా భరించాలి, ఈ పోయినన్నా భరించాలి, ఎలాగైనా భరించాలి, తప్పదు. ఇక అది కాకపోతే ఏంటంటే కొద్దిగా విడతల వాడిగా చేసుకుంటూ వస్తున్నాడు. ఏదో చెప్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, దాన్ని అందే వాళ్ళకి అంతని అందని వాళ్ళకి లేదు. దాన్ని కూడా ఇప్పుడు నాకు ఏదైనా అవసరమయ్యి పొలిటికల్గా ఎవరి దగ్గరికి వెళ్ళాను అనుకో, పని జరగట్లేదు మాకు. నేను ఒకప్పుడు తెలియజేసాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదన్నా చిన్న పని చేసే ఏం జరగట్లేదు. అలాంటప్పుడు మేము ఏం చేయాలి? అప్పుడు పార్టీ మారాలనుకోవాలా, లేకపోతే ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకోవాలా తెలియదు కదా. అదే సద్యంలో ఉన్నాం మేము. వచ్చే ముఖ్యమంత్రిని మన పిల్లలకి అండగా ఉండి మన పిల్లలకి ఏదైనా చేయగలిగితే అలాంటి ముఖ్యమంత్రి ఇంకెవరా అని చెప్పేసి ఎన్నుకోవాలి. కానీ ముందుగానే బూటకప్పు మాటలు చెప్పేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన వాళ్ళని దయచేసి నమ్మకొద్దు. ఎవరు కూడా వాళ్ళకి ఓటే వేయొద్దు. మీకు సెలక్షన్ ఇచ్చి మేము పలానా వాళ్ళు మీకు చేస్తారు అని పని చేస్తారు అనుకున్న ఓడికి మాత్రమే మీకు దయచేసి చూసి వేసుకోవాలా. అంతేగాని ఏదో చెప్పేసేస్తే ఎలక్షన్ టైంలో వచ్చేసి హామీలు ఇచ్చేసి అది కరెక్ట్ అయింది కాదు. పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. ముందు ఎటువంటి పథకాలంటే కనీసం గవర్నమెంట్ జాబ్ కూడా అవసరం లేదు. చిన్న జాబు 10,000 రూపాయలు సంపాదించుకుంటే చాలు, ఎక్కువ అవసరం. అదొక్కటి చాలు. అది కూడా లేకపోకుండా పిల్లలనేమో రోడ్డు మీద మీ సాగు మీద ఆరండి అని చదువుకున్నారు. ఏది చదువుకున్నందువల్ల లాభం ఏంటి? మా వాళ్ళు డిగ్రీలు ఇంజనీరింగ్ చేసి ఉన్నారు పిల్లలు, వాళ్ళకి ఏదీ లేదు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లా. ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి చేస్తా ఉన్నా కానీ 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 7,000 ఇస్తాను అంటున్నారు. పంపించాలా, ఇంట్లో పెట్టించాలా, ఇటు గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలి తెలియట్లేదు, లేదా ఇటు పంపించాలో తెలియట్లేదు. కూర్చొని ఇక మేము ఏదో రోడ్ల మీద కష్టపడి వాళ్ళని పోషించాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మాకు ఏదో సొల్యూషన్ ఇచ్చి మాకు అండగా ఉంటారని మేము అనుకుంటే మేము వాళ్ళకి చేయాల్సి వస్తుంది. ఇది ఎంత మటుకు కరెక్ట్? అదేదో ప్రభుత్వం కొద్దిగా ముందుగా చర్య తీసుకుని, బాబు ఇగో ఇంత చదివిన వాళ్ళు రండి, వచ్చి ఇగో పలానా కంపెనీలు పలానా చోట ఉంది, దానికి కొద్దిగా కాంట్రాక్ట్ బేసిక్ మీద అన్న తీసుకోమని గవర్నమెంట్ తరఫున బాగుంటుంది. అంతేగాని పిల్లల్ని అలా వదిలేసేస్తే మేము ఎలా బతకాలా? మాకు ఉద్యోగాలు ఉన్నవాడు 50,000, 60,000, ₹1,00,000 శాలరీలు తీసుకుని బతుకుతున్నారు. మాకేమీ లేదు. 7,000, 8,000 రూపాయలతో పిల్లలతో సహా సంపాదించుకుని బతకాలా? మేము ఎలా బతుకుతాం? పిల్లల్ని ఎలా పోషిస్తాం? తినాలా, అద్దులు కట్టుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలా? ఇప్పుడు ఏదో ఇళ్ళ స్కీములు అని పెట్టారు, అది పునాదుల వరకే వేశారు. ఎవరికి ఎక్కడ వస్తాయో ఏంటో తెలియదు, డబ్బులు మాత్రం గడి చేసుకుంటున్నారు. అది అంత మట్టి కరెక్ట్? మరి అది కరెక్టే కాదా? పునాదులు అలా పెట్టారు అంతే. అసలు అది ఇల్లు ఎక్కడ కూడా ఎవరికి తెలియదు. నువ్వు జాయిన్ అవ్వి, నువ్వు ఆధార్ కార్డు తీసుకో, వచ్చేసింది నీకు తీసుకోపో అని అంటున్నారు అంతే. వీడు అక్కడక్కడ పోయేసి 20,000 తీసుకెళ్తున్నాడు, వాడు వాడేస్తున్నాడు అండి. కానీ అది ఎక్కడ వచ్చానో మరి గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి? వాడు ఇస్తాడా ఎవడా? ఏం చేస్తాడు? లేదు ఇవన్నీ పోటుకు మాటలు ఏంటంటే ఇంతమంది ఇదయ్యారు కదా ఓట్లకి, మరి ఇంతమంది ఇల్లు ఇచ్చారు కదా, నాకే ఓటేస్తారు కానీ పోటుకమా? ఏదో ఉంటుంది కదా సొల్యూషన్. ఏ లింకు లేకుండా నాయకుడు అనేవాళ్ళు ఎవరు ఏం చేయరు రాజకీయంగా. ఇదంతా రాజకీయమే, ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కుట్ర అనుకోవాలి ఇది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.